కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, ఎందుకంటే 3 రాష్ట్రాల్లో రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ నాయకత్వం ఉత్సాహంతో ఉన్నది. నరేంద్ర మోదీ కూడా గుజరాత్లో మాట్లాడుతూ మూడోసారి కూడా తానే ప్రధానమంత్రిని కాబోతున్నానని ఆయన స్పష్టంగా చెప్పడం, అమిత్ షా కూడా ఎక్కువ స్థానాలు గెలుస్తామని ధీమాతో ఉండడం, అమిత్ షా నరేంద్ర మోడీ వారి ఫార్ములా ఇక్కడ బలంగా పనిచేయడం, 30 లక్షల ఓట్లు తెలంగాణలో సాధించడం అంటే అది భారీ స్థాయిలో ఓట్లు బీజేపీకి రావడమే. అది ఎవరి అంచనాకు లేనిది వారి అంచనా కూడా బహుశా వచ్చిన్నది. వాళ్ళ అంచనాలు కూడా లేదు బీజేపీ వాళ్ళకు ఇన్ని ఓట్లు తాము తెచ్చుకోగలమని. కాబట్టి ఎంపీ స్థానాలను ఎక్కువ గెలుచుకోవాలనే ఆలోచన కూడా బీజేపీ చేస్తున్నది. ఇందుకోసమని అంతర్గతంగా సర్వేలు చేస్తున్నది ఎవరికి గెలుస్తారనేది. అది ప్రస్తుతం ఉన్న ఎంపీ నియోజకవర్గాల్లో జరుగుతున్నది. పార్టీలో వివిధ సమూహాల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నది. ఎవరికి ఎంపీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉన్నది అనే ఒక జాబితా కూడా ఇప్పటికే సిద్ధమైంది. బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపురావు వీళ్ళకు సిట్టింగ్లకు మళ్ళీ అవకాశం ఇచ్చి కొత్త వారిని మొత్తం 17 నియోజకవర్గాల్లో కొత్త వారికి ఇవ్వాలి. ఈ కొత్త వారిలో సామాజిక సమీకరణ ఎట్లా ఉండాలి, ఎవరైతే గెలవగలరు, గెలిచేందుకోసం అవకాశాలు ఎక్కడున్నాయి, హైదరాబాద్ నగరంలో ఉన్న అవకాశాలు ఏమిటి, రూరల్ తెలంగాణలో ఉన్న అవకాశాలు ఏమిటి, ఈ 19 నియోజకవర్గాల్లో మనం ఎక్కువ స్థానాలను గెలుచుకునే ప్రయత్నం ఎట్లా చేయాలి, ఇట్లా మనం 10 నుంచి 11 స్థానాల వరకన్నా సరే భారతీయ జనతా పార్టీ గెలుచుకోవాలనే ఆలోచన వాళ్ళ లోపల ఉన్నది. అందుకోసం అంతర్గత సర్వేలు కూడా చేస్తూ ఉన్నది. ఈటెల లాంటి వాళ్లకు ఒకవేళ మల్కాజ్గిరి నుంచే ఇస్తే కనుక మిగతా నియోజకవర్గాల్లో ఎవరు ఉండాలి, కిషన్ రెడ్డి ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఇట్లా ఒక అంతర్గత సర్వేను ఇప్పటికే జరుగుతున్నది. అంతర్గత సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈసారి ఎట్లయినా సరే తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి, దక్షిణాది నుంచి ఎక్కువ స్థానాలు ఉన్నాయని, తమది ఉత్తరాది పార్టీ కాదని, దక్షిణాదిలో కూడా తమ ప్రాబల్యం ఉన్నదని, లక్షలాది మంది ఓటర్లు తమ వెనుక ఉన్నారని ఈ అభిప్రాయాన్ని ఎంపీ స్థానాలపైన గురిపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతున్నదో, బీఆర్ఎస్ ఏ వ్యూహంతో వెళ్తుందో తెలియదు. కానీ ఇప్పటికైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే మనకు తెలుస్తున్న సమాచారాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ చాలా అడ్వాన్స్గా ముందుకు వెళ్తున్నది. ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి కావాల్సిన కార్యాచరణ రంగాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు మనకు అర్థమవుతున్నది.